ఫ్యామిలీ సాంగ్ ఉంటుంది. నిజమైన వారసులకు మాత్రమే తెలిసిన పాట అది. దాన్ని ఎవరు పాడతారో వాళ్ళే నిజమైన వారసులు కూడా. అదేంటో అదే పాటను అందరూ పాడి కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటారు. మేమే నిజమైన వారసులమని ముందుకొస్తూ ఉంటారు. సినిమాల్లో మాత్రమే కనిపించే ఇలాంటి సీన్ తెలంగాణలో కనిపిస్తోంది. ఇప్పుడు అన్ని పార్టీలు బీసీ పాట పాడుతున్నాయి. అదే రాగం, అదే తానం, అదే పల్లవి. వెనుకబడిన వర్గాలకు మేలు చేసింది ఎవరైనా ఉన్నారు అంటే అది తామేనంటూ ఆ క్రెడిట్ దక్కించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇంతకీ ఈ బ్యాక్వర్డ్ ఛాంపియన్ లీగ్లో విజేతలెవరు? అందరిది బడుగుల పాటే. మరి నిజమైన వారసులెవరు? బీసీల పార్టీ అనే ముద్ర ఎవరికి వేస్తారు ప్రజలు? ఆ డీటెయిల్సే ఇవాల్టి బర్నింగ్ టాపిక్లో. అసలు ఇప్పుడెందుకని బీసీ పాట పాడుతున్నాయి పార్టీలు? కారణం ఒక్కటే, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఛాంపియన్గా నిలబడ్డమే అసలైన వ్యూహం. ఇప్పటి విజేతనే 2028లో జరిగే ఎన్నికల్లోనూ ఛాంపియన్ అవుతారన్న ఒక రాజకీయ సమీకరణం. అందుకే అంతా ఒకే రాగం అందుకున్నారు. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం, త్వరలో ఆర్డినెన్స్ తీసుకొస్తున్నామని కాంగ్రెస్. ఆర్డినెన్స్ ఏంటి? ఆల్రెడీ రాష్ట్రపతి వద్ద బిల్ పెండింగ్లో ఉంటే అని బీజేపీ. ఆర్డినెన్స్ కాదు, చట్టబద్ధత కావాలని బీఆర్ఎస్. ఇలా ఎవరికి వారు పై చేయి సాధించేందుకు కౌంటర్స్, ఎన్కౌంటర్స్తో పొలిటికల్ స్కెచ్ వేస్తున్నారు. అక్కడి సూర్యుడు ఇక్కడ ఉదయించిన 42% రిజర్వేషన్లు అమలు చేసే విధంగా ఒకవేళ ఎవరైనా రాజకీయ పార్టీ, అది టీఆర్ఎస్, బీజేపీ, ఈ రిజర్వేషన్ల ప్రక్రియలో ఎక్కడ అడ్డం పడితే ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ఒక్కొక్కరికి ఎటువంటి పరిస్థితి జరిగిందో, బీసీలను వంచేదానికి, మోసం చేసేదానికి తీసుకున్నటువంటి చర్యగానే బీసీలకు 42% రిజర్వేషన్ వస్తే ఈమె కులాలు పూసుకుంటది. ఈమెకు బీసీలకు ఏం సంబంధం? బీసీలకి 42% రిజర్వేషన్ ఏ రకంగా ఇస్తామని చెప్పామో చెప్పినట్టుగానే ఎంపెరికల్ డాటాతో ఈరోజు శాసనసభలో బిల్ పెట్టాం. నిజంగానే బీసీల మీద కదా ప్రేమ ఉంటే ఎందుకు ఒక బీసీ ముఖ్యమంత్రి చేయలేకపోయినావు? నిజంగానే ఆర్డినెన్స్ ద్వారా రిజర్వేషన్ కలవాలంటే 20 నెలలు ఎందుకు కాలేపం చేశారు? ఎందుకు కమిటీలు వేశారు? మీరు ఈ బీసీ రిజర్వేషన్ అనే ఒక పులి మీద స్వారీ చేస్తున్నారు. సమయం లేదు. 3 అంటే 3 నెలల్లో తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టాలి. హైకోర్టు డెడ్ లైన్ ను అధికార పార్టీగా కాంగ్రెస్ పార్టీ అమలు చేసి తీరాలి. సో టైం లేనట్టే. అందుకే రాజకీయ వ్యూహంలో దూకుడు మీదుంది కాంగ్రెస్ పార్టీ. నిజానికి అధికార పార్టీగా ఏ ఎన్నికల్లో అయినా కాంగ్రెస్ కే ఎడ్జ్ కనిపించాలి. బట్ స్థానిక ఎన్నికలే టార్గెట్ గా ప్రత్యేక వ్యూహంతో వెళ్తోందంటే గ్రామీణంపై గులాబీ పట్టు ఇంకా చేజారలేదనే అర్థం చేసుకోవాలా? పైగా బీజేపీని తక్కువ అంచనా వేయడానికి లేదు. పట్టణ ప్రాంతాలకు దగ్గరగా ఉన్న పల్లెల్లో బీజేపీ ఖచ్చితంగా బలం చూపిస్తుంది. ఎంపీ, ఎమ్మెల్యేలను గెలిచిన నియోజకవర్గాల్లోని గ్రామాల్లో పట్టు సాధించే అవకాశం బీజేపీకి ఉంది. సో ఈ ఎన్నికలను ఫేస్ చేయడం కాంగ్రెస్ కి నాట్ అన్ ఈజీ టాస్క్. బీఆర్ఎస్ పట్టు సాధించిన పల్లెలను కాంగ్రెస్ హస్తగతం చేసుకోవాలంటే ఒక మంత్రదండం కావాలి. అదే బీసీ నినాదం. ప్రస్తుతానికైతే బీసీ నినాదంలో కాంగ్రెస్ ఒక అడుగు ముందుందని చెప్పాలి. అలా ఉంది కాబట్టే క్రెడిట్ వార్ కోసం ఇటు బీఆర్ఎస్, అటు బీజేపీ పోటీ పడుతున్నాయి. రిజర్వేషన్ల రగడను రాజకీయంగా ఉపయోగించుకునేందుకు ఈ 3 పార్టీలు ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నాయి. రేపు జరగబోయే స్థానిక సంస్థలల్లా 42% బలహీన వర్గాలకు రిజర్వేషన్లు ఇస్తామని మా నాయకుడు రాహుల్ గాంధీ చెప్పిండు. అక్కడి సూర్యుడు ఇక్కడ ఉదయించిన 42% స్థానిక సంస్థలల్లా వార్డు మెంబర్లు, సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, జిల్లా పరిషత్తులు, మున్సిపాలిటీలలో 42% రిజర్వేషన్లు అమలు చేసే విధంగా మన పరిపాలన కొనసాగుతుంది. పాలితులుగా ఉన్న వాళ్ళను పాలకులుగా చేసే వాళ్ళను ఇవాళ మనము చేస్తాము. బీసీలు ఎవరిని విజేతగా నిలబెడతారో తెలీదు, కానీ అధికార కాంగ్రెస్ లో ఒక ధీమా అయితే కనిపిస్తోంది. ఎందుకంటే ఎవరెంతో వారికంతా అనే నినాదాన్ని తీసుకున్నదే రాహుల్ గాంధీ. అందుకేగా రాహుల్ గాంధీ గనక ప్రధాని అయి ఉంటే 48 గంటల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలయ్యేలా చేసేవాడినని సీఎం రేవంత్ రెడ్డి అన్నది. కేంద్రంలో అధికారంలోకి వస్తే జనాభా ప్రకారంగా బీసీలకు న్యాయం చేసి చూపిస్తామని ఎప్పటి నుండో గడమెత్తుతోంది కాంగ్రెస్. ఆల్రెడీ కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఆ దిశగా అడుగులు పడుతున్నాయి కూడా. ఈ విషయంలో తెలంగాణ కాంగ్రెస్ అందరికంటే ముందుంది. ఓవరాల్ గా బీసీ నినాదంలో తమదే పై చేయనే భావనలో ఉంది కాంగ్రెస్. పైగా మంత్రివర్గ విస్తరణలో కానీ, ఎస్సీ వర్గీకరణ విషయం కానీ తమకు కలిసి వస్తుందన్న అంచనాతో ఉంది.
ఇకపోతే బీసీ డిక్లరేషన్. కామారెడ్డి వేదికగా ఇచ్చిన మాటను కేబినెట్ ఆమోదం ద్వారా ఆర్డినెన్స్ రూపంలో నిలబెట్టుకుంటున్నామని చెప్తోంది. సో ఇన్ని అనుకూలతలు కనిపిస్తున్నప్పుడు సహజంగానే ధీమాగా ఉంటుంది కాంగ్రెస్. ఇదంతా బీసీలకు అర్థమయ్యేలా చేసేందుకే రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు కూడా చేసుకుంది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అభినందించాలి. పీసీ అధ్యక్షుల్ని అభినందించి రాబో రోజుల్లో బీసీల పక్షపాతమైనటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఐక్యతకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పెద్దపీట వేస్తున్న అంశాన్ని గమనించి ఈ రోజు అభినందించాలని చెప్పని సాటి బీసీ సోదరులకు బీసీ సంఘాలకు నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ, కాకపోతే కాంగ్రెస్ కు కూడా ఏమోలో కాస్త సందేహం. బీసీ రిజర్వేషన్ల ఆర్డినెన్స్ వర్కౌట్ అవ్వుద్దా అని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నది కూడా ఈ కోణంలోనే. ఆర్డినెన్స్ కేవలం బీసీలను భ్రమపెట్టేందుకే తప్ప అందులో సీరియస్నెస్ లేదని విమర్శిస్తున్నాయి. ఎందుకంటే బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్ ఇవ్వడం కోసం చేసిన తీర్మానాన్ని అసెంబ్లీ ఆమోదించింది. ఆ బీసీ బిల్లును రాష్ట్రపతికి ఉభయ సభల ఆమోదం కోసం పార్లమెంట్ కు పంపింది. ప్రస్తుతం ఆ బిల్ పెండింగ్ లోనే ఉంది. సో ఇలాంటి పరిస్థితుల్లో ఆర్డినెన్స్ తీసుకురావడం తమకు ఎంతవరకు లాభం చేకూరుస్తుందా అనే సందేహాలున్నాయి కొందరు కాంగ్రెస్ పార్టీ నేతల్లో. ఒక సోషల్ సెన్సిటివిటీ లేకుండా కేవలం రాజకీయాల కోసం మేము ఇస్తున్నాం, రేపు పొద్దుగాల కోర్టులు ఏమైనా లేకపోతే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా పర్వాలేదు అనేటువంటి ఒక ధోరణి, ఒక బాధ్యతారాహిత్యం, ఒక క్యాలెస్నెస్ ఈ ప్రభుత్వం దగ్గర కనబడుతుంది. కాబట్టి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇది ఆషామాష వ్యవహారం కాదు, మా జీవితాలతో సంబంధించినటువంటిది. ఏళ్ల తరబడి పోరాటం చేస్తే ఈ రిజర్వేషన్ల కోసం కొట్లాడుతూ ఉన్నాం. ఇవాళ ఒక కీలకమైన దశలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వాగ్దానం చేసి దాటవేత ధోరణికి పాల్పడుతూ ఈ రకమైనటువంటి ఒక మోసపూరిత వైఖరిని విడనాడి సమగ్రమైనటువంటి ఒక పారదర్శకత ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఇంకో లాజిక్ కూడా ఉంది. ఆర్డినెన్స్ కు గవర్నర్ ఆమోదం లభించిన వెంటనే ఎన్నికల ప్రక్రియ మొదలవ్వాలని కోరుకుంటోంది అధికార పార్టీ. కారణం బీసీలకే 42% కోటా ఇచ్చేస్తే మొత్తం రిజర్వేషన్లు 50% సీలింగ్ ను దాటిపోతాయి. అది సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ కు విరుద్ధం. రిజర్వేషన్లు ఎట్టి పరిస్థితుల్లోనూ 50% దాటడానికి వీల్లేదు. సో ఈ ఆర్డినెన్స్ ను, ఈ ప్రక్రియను నిలిపివేసేందుకు ఎవరో ఒకరు కోర్టుకు వెళ్లే ఛాన్స్ కూడా ఉంది. అందుకే ఆర్డినెన్స్ కు ఎన్నికల ప్రక్రియకు పెద్దగా గ్యాప్ రాకూడదని కోరుకుంటోంది కాంగ్రెస్. తెలంగాణలో కులగణనే ఈరోజు దేశానికి రోల్ మోడల్ అని చెప్పే విధంగా అక్కడ రాహుల్ గాంధీ గారు మాట్లాడుతున్నారు, ఇక్కడ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు. అది కరెక్ట్ కాదు. పార్టీల పరంగా 42% ఇవ్వవలసినటువంటి అవసరము మేమేం బిచ్చమెత్తుకునే అవసరంలో లేం. వాళ్ళు ఎన్నికల మేనిఫెస్టో పెట్టినప్పుడు అన్ని రాజకీయ పార్టీల కంటే ఎక్కువ సీట్లు ఇస్తామని చెప్పారు. బీసీలకు ఇచ్చిండ్రా? ఇప్పుడు లేదా లెక్క? ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యేల లెక్క లేదా? కాబట్టి దీన్ని నమ్మే పరిస్థితిలో ఎవరు లేరు. రెండోది, మేమేదో అసెంబ్లీలో తీర్మానం చేసి పంపించినామంటే అందరూ చేసి పంపించారు, మీరు కాదు. గతంలో కేసీఆర్ గారు చేసిర్రు, చంద్రబాబు నాయుడు గారు చేసిర్రు, ఎన్టీ రామారావు గారు చేసిర్రు, రాజశేఖర రెడ్డి గారు చేసిర్రు. ఇవన్నీ తూతూ మంత్రంగా చేసేదో మేము చేతులు దులుపుకున్నాం అనేటువంటి కార్యక్రమం చేస్తే కరెక్ట్ కాదు. ఒక్కసారి ఎన్నికల ప్రక్రియ మొదలైతే కోర్టు కూడా జోక్యం చేసుకోదనేది కాంగ్రెస్ ధీమా. బట్ బీసీ సంఘాల నిపుణులు మాత్రం అలా అనుకోవడం లేదు. కోర్టు జోక్యం చేసుకోదు కదా అని గతంలో ఒకసారి మహారాష్ట్ర కూడా ఇలాగే వ్యవహరించిన సందర్భాన్ని గుర్తు చేస్తోంది. మరాఠాలను బీసీల్లో చేర్చి రిజర్వేషన్లు కల్పించి వెంటనే పంచాయతీ ఎన్నికలకు వెళ్లింది మహారాష్ట్ర. బట్ సుప్రీంకోర్టు ఆ ఎన్నికల ప్రక్రియను ఆపేసింది. సో రేపొద్దున ఇలాంటిదే ఏదైనా జరిగితే అదే తమకు బూమరాంగ్ అవుతుందా అనే భయం కూడా వెంటాడుతోంది కాంగ్రెస్ పార్టీని. తెలంగాణ రాజకీయాల్లో బీసీ నినాదం రాజకీయ తుఫాను సృష్టించేలా ఉంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలవడం కోసమే ఈ బీసీ నినాదాన్ని తీసుకురాలేదు. చూడ్డానికి పైకి అలాగే కనిపించొచ్చు, కానీ అసలు టార్గెట్ 3.5 ఏళ్ల తరువాత వచ్చే అసెంబ్లీ ఎన్నికలే. అప్పటి ఎన్నికలకు ఇప్పటి నుండే వేస్తోన్న పునాది ఇది. బీసీకి ముఖ్యమంత్రి పదవి ఇస్తామని బీజేపీ, ఎప్పటికైనా బీసీని సీఎం చేసేది కాంగ్రెసేనని అధికార పార్టీ. అసలు ఈ బీసీ నినాదం మొత్తం రాజకీయ లబ్ధి కోసమే అని బీఆర్ఎస్ మాట్లాడుతున్నది అందుకే. బీసీల కోసం అంటూ దూకుడుగా వెళుతున్నది ఖచ్చితంగా కాంగ్రెసే, అందులో సందేహమే లేదు. కాకపోతే ఫలితం ఎవరికి దక్కుతుందనేదే ఇప్పటికీ బయటపడటం లేదు. ఎందుకంటే బీఆర్ఎస్ కూడా బీసీ విధానాన్ని, నినాదాన్ని బలంగా వినిపిస్తోంది. మరీ ముఖ్యంగా బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ వ్యవహరిస్తోన్న విధానాన్ని ప్రశ్నిస్తోంది. ఆర్డినెన్స్ అనే పదాన్ని చాలా బలంగా ప్రజల్లోకి తీసుకువెడుతూ బీసీ రిజర్వేషన్ల క్రెడిట్ ను తన ఖాతాలో వేసుకోవాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తూ ఉంటే అసలు ఆర్డినెన్స్ తో బీసీలకు రిజర్వేషన్లు ఎలా తీసుకొస్తారని నిలదీస్తోంది బీఆర్ఎస్. ఆర్డినెన్సే పరిష్కారం అనుకుంటున్నప్పుడు
అసెంబ్లీలో తీర్మానం ఎందుకు చేసినట్టు అని ప్రశ్నిస్తోంది. ఒకవేళ 42% కోట ఖరారు చేసి నోటిఫికేషన్స్ ఇస్తే ఆ తరువాత న్యాయపరమైన చిక్కుల్లో చిక్కుకుంటే స్థానిక సంస్థల ఎన్నికలను కాంగ్రెస్ ప్రభుత్వం మరింత ఆలస్యం చేసినట్టే కదా అనే లాజిక్ బయటకు తీస్తోంది. బీసీ బిల్లులో న్యాయపరంగా చాలా లొసుగులున్నాయనేది ఎప్పటి నుండో బీఆర్ఎస్ చేస్తున్న వాదన. అసలు కులగణన చేసిన విధానాన్నే మొదటి నుండి తప్పుపడుతోంది బీఆర్ఎస్. కులగణన పేరుతో బీసీ జనాభా తక్కువగా చూపించి ఇప్పుడు ఆర్డినెన్స్ పేరుతో చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తోంది అనేది ఆ పార్టీ విమర్శ. ఇలా ఎందుకంటోందంటే ఒకవైపు బిల్ పెండింగ్ లో ఉండగానే ఆర్డినెన్స్ తీసుకురావడం రాజ్యాంగపరంగా సంక్షోభాన్ని తీసుకురావడమే అని వాదిస్తోంది. నిజంగానే ఆర్డినెన్స్ ద్వారా రిజర్వేషన్ కలవాలంటే మరి 20 నెలలు ఎందుకు కాలేపం చేశారు? 150-160 కోట్లు ఎందుకు ఖర్చు చేశారు? ఎందుకు ఈ కమిటీలు వేశారు? 20 నెలల ముందే ఆర్డినెన్స్ ద్వారా చేయొచ్చు ఎన్నికల ప్రక్రియ. అంటే ఒక మోసం చేసే ప్రక్రియ చేస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు, మీరు ఈ బీసీ రిజర్వేషన్ అనే ఒక పులి మీద స్వారీ చేస్తున్నారు. మీరు చాలా సేఫ్గా ల్యాండ్ కాకపోతే పులి తినేస్తుంది మిమ్మల్ని, గుర్తుపెట్టుకోండి. చాలా సేఫ్గా ల్యాండ్ కావాలి. ఇది చాలా ప్రమాదకరం. ఇది మనోభావాలు, రాజకీయ కోణంలో కాదు, మనోభావాలకు సంబంధించిన విషయం. అటు బీసీ కార్డు ఉపయోగించుకునేందుకు ఏమాత్రం వెనకట్టం లేదు బీజేపీ. బీసీ ఉద్యమ నేత ఆర్ కృష్ణయ్యను పిలిచి మరీ రాజ్యసభ ఇచ్చారు. బీజేపీ సీనియర్ నేత లక్ష్మణ్ కు బీసీ కోటాలో సముచిత స్థానం కల్పించారు. అసలు అధికారం అప్పగిస్తే తెలంగాణలో బీసీనే ముఖ్యమంత్రి అని ప్రకటించిన ఏకైక పార్టీ బీజేపీనే. గత ఎన్నికల్లోనే ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పింది. అలాంటప్పుడు బీసీ లీడర్ అయిన బండి సంజయ్ ను బీజేపీ అధ్యక్ష స్థానం నుండి ఎందుకు పక్కకు పెట్టినట్టు అని మిగతా పక్షాలు ప్రశ్నిస్తున్నప్పటికీ సీఎం కుర్చీనే ఆఫర్ చేస్తున్నప్పుడు ఇక తగువేంటి అని వాదిస్తోంది బీజేపీ. మరోవైపు కాంగ్రెస్ ప్రతిపాదించిన 42% రిజర్వేషన్లను ఒప్పుకుంటూనే అందులో మతపరమైన రిజర్వేషన్లకు తాము వ్యతిరేకమని వాదిస్తోంది. దాని అన్ని భాగంగా రాజకీయ పార్టీలో ప్రతి ఒక్క ప్రోగ్రాం కూడా ఎలక్షన్స్ని దృష్టిలో పెట్టుకుని చేస్తాం మేము కంపల్సరీగా. ఇక్కడ ఉన్నటువంటి ఒక స్థానిక ఎన్నికలు రాబోతాయో ఆ స్థానిక ఎన్నికలు అన్ని స్థానాలకు పోటీ చేసి ఎక్కువ భాగం సీటు గెలిచే ప్రయత్నం మేము చేస్తాం. బీసీ నినాదాన్ని బీజేపీ చాలా గట్టిగానే వినిపిస్తున్నప్పటికీ విషయం అటు ఇటు అయితే ఎఫెక్ట్ పడేది కూడా బీజేపీకే. ఎందుకంటే తెలంగాణ అసెంబ్లీ తీర్మానం చేసి పంపించిన బీసీ బిల్ కేంద్రం దగ్గరే ఉంది. పార్లమెంట్ లో ఆమోదించాల్సిన బాధ్యత బీజేపీ చేతిలోనే ఉంది. ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ టార్గెట్ చేస్తోంది కూడా. బీసీలకు 42% రిజర్వేషన్ల కోసం ఢిల్లీలో కొట్లాడదామని పిలుపునిచ్చినా రాష్ట్ర బీజేపీ నేతలు ఎవరూ స్పందించడం లేదని టార్గెట్ చేస్తూనే ఉంది. మరొకసారి బీసీలను వంచేదానికి, మోసం చేసేదానికి తీసుకున్నటువంటి చర్యగానే భారతీయ జనతా పార్టీ భావిస్తూ ఉన్నది. అంటే స్థానిక సంస్థల్లో బీసీలు ఏ వర్గం వారు ఎంత రీత్యా ప్రాతినిధ్యం వహిస్తున్నారు, సర్పంచ్ ఎంతమంది, ఎంపీటీసీలు ఎంతమంది, వార్డు మెంబర్లు ఎంతమంది, వాళ్ళ ప్రాతినిధ్యము ఆ జనాభా తగ్గట్టుగా లేనటువంటి ప్రామాణికమైనటువంటి గణాంక వివరాలు కనుక మీరు సేకరించి పొందుపరిచినట్టయితే ఖచ్చితంగా కోర్టులో నిలబడే అవకాశం ఉంది. కానీ ఇంతవరకు మీరు అసెంబ్లీలో కానీ మంత్రివర్గంలో ఈ బుర్రా వెంకటేశం కమిషన్ చేసినటువంటి సర్వేలు కానీ ఏవి కూడా పబ్లిక్ డొమైన్లో పెట్టకుండా, బహిర్గతం చేయకుండా మీరు ఎవరిని వంచిస్తా ఉన్నారు, ఎవరిని మోసం చేస్తారు? ఇక ఆర్డినెన్స్ జారీ చేశాక ఇక బాల్ వెళ్లి పడేది బీజేపీ కోర్టులోనే. ఒకవేళ ఆర్డినెన్స్ ను గవర్నర్ ఆమోదించకపోయినా, ఆలస్యం చేసినా కాంగ్రెస్ ప్రభుత్వం టార్గెట్ చేసేది బీజేపీనే. సో బీజేపీ గొప్ప ఇరకాటంలో పడ్డట్టే. ఆల్రెడీ ఆర్డినెన్స్ కోసమే తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018ని సవరించే ప్రక్రియ ప్రారంభించింది రేవంత్ సర్కార్. వారంలోగా ముందస్తు ఉత్తర్వులు జారీ చేసి ఆగస్టులో జిల్లా పరిషత్, మండల పరిషత్ ఎన్నికలకు వెళ్లాలని, సెప్టెంబర్లో పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలు పెట్టాలనే ప్లాన్ లో ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాల్సిందేనని తెలంగాణ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి సెప్టెంబర్ 30 వరకు గడువు విధించడంతో ప్రక్రియను స్పీడప్ చేసింది. అయితే చట్టానికి సవరణలు చేసే క్రమంలో బీఆర్ఎస్ ను గట్టిగానే టార్గెట్ చేస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం. అసలు రిజర్వ్ సీట్లను 50% పరిమితం చేసిందే గత బీఆర్ఎస్ ప్రభుత్వం అని విరుచుకుపడుతోంది. ఆ పరిమితిని ఉపయోగించుకుని బీసీలకు కేవలం 22% కోటా మాత్రమే కేటాయించి 2019లో స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లిందని గుర్తు చేస్తోంది. ఆనాడే బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాలనే ఆలోచన ఎందుకు చేయలేదని బీఆర్ఎస్ ను ఇప్పుడు టార్గెట్ చేస్తోంది కాంగ్రెస్. అందరి నినాదము ఒకటే, అందరూ కోరుకునేది బీసీలకు కోటానే. కానీ ఇవే పార్టీలు కాళ్లల్లో కట్టెపెట్టడానికి ఎవరో ఒకరు వస్తారంటూ మాట్లాడుతున్నాయి. ఎందుకు అలాంటి మాట అంటున్నారు? బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చే ప్రక్రియకు పార్టీలు అడ్డు తగలొచ్చు అని గట్టిగా చెప్తున్నాయి. ఇంతకీ బీసీ రిజర్వేషన్లను అడ్డుకునేదెవరు? బీసీ నినాదంపై తలోదారి లేదిక్కడ. అందరి దారి ఒక్కటే.
బీసీలకు ఏదో చేయాలని తాపత్రయపడుతూ పోటీలు పడుతున్నాయి పార్టీలు. ఇది ఎంతవరకు వెళ్ళిందంటే పార్టీల నుండి వ్యక్తుల దాకా. ఎమ్మెల్సీ కవితపై మరో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యల నేపథ్యం కూడా బీసీ రిజర్వేషన్ల గురించే. ఆర్డినెన్స్ తీసుకొస్తాం, స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించగానే కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి. అదే సమయంలో తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో మరో ఘటన కూడా జరిగింది. ముఖ్యమంత్రి అలా ప్రకటించిన క్షణమే తెలంగాణ జాగృతి తరఫున సంబరాలు మొదలయ్యాయి. బీసీ రిజర్వేషన్లకు గట్టి మద్దతిస్తున్నాం అని మాత్రమే చెప్పడం కాదు ఇక్కడ ఉద్దేశం, అసలు ఆర్డినెన్స్ తెచ్చేంత ఒత్తిడి చేసిందే తాము అని చెప్పడం. అలా ఎమ్మెల్సీ కవిత సంబరాలు చేసుకోవడాన్ని తప్పుపట్టారు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న. ఇది పెద్ద రచ్చకు దారితీసింది. ఏం మాటలు ఇవి? అంశం మీద మాట్లాడాలనుకుంటే, ఇష్యూ మీద మాట్లాడాలనుకుంటే ఇష్యూ బేస్డ్ మీద మాట్లాడండి. తీన్మార్ మల్లన్న గారిని మాత్రం నేను ఒకటి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, మీరు బీసీ బిడ్డ కాబట్టి ఏది పడితే అది మాట్లాడుతుందంటే, మాట్లాడితే చెల్లిపోతుందంటే కరెక్ట్ కాదు. సరే, ఇంతకీ బీసీలకు రిజర్వేషన్లు అమలు కాకుండా అడ్డుకునేది ఎవరు? 42% రిజర్వేషన్లు దక్కకుండా చేయాలనేదే బీఆర్ఎస్ బీజేపీ ప్లాన్ అనేది కాంగ్రెస్ పార్టీ విమర్శ. ఆల్రెడీ మంత్రి పొన్నం ప్రభాకర్ అనేసారు కూడా, బీసీ రిజర్వేషన్లకు అడ్డుపడితే తాట తీస్తామంటూ ఫైర్ అయ్యారు. అది టీఆర్ఎస్ బీజేపీ ఈ రిజర్వేషన్ల ప్రక్రియలు ఎక్కడైనా అడ్డం పడితే, ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ఒక్కొక్కరికి ఎటువంటి పరిస్థితి జరిగిందో ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి బలహీన వర్గాలంతా ఒక వేదిక మీదకి వచ్చి ఐక్యంగా ఇచ్చి ఈ ప్రభుత్వం ఇచ్చిన రిజర్వేషన్ ఒక గిఫ్ట్ను, ఆ అవకాశాన్ని ఎటువంటి పరిస్థితుల్లో జారిపోకుండా కాపాడుకునే బాధ్యత తెలంగాణ రాష్ట్ర బీసీ నాయకులది. మరోవైపు ఇదంతా కాంగ్రెస్ ఆడుతోన్న సేఫ్ గేమ్ అంటోంది బీఆర్ఎస్. పార్టీ పరంగా 42% రిజర్వేషన్లు ఇవ్వడానికి ఇంత కథ నడిపిస్తోంది అనేది బీఆర్ఎస్ వర్షన్. ఆర్డినెన్స్ ఎలాగూ వర్కౌట్ అవ్వదు కాబట్టి, న్యాయపరంగా చిక్కులు ఎదుర్కోవాల్సి ఉంటుంది కాబట్టి కాంగ్రెస్ ఒక వ్యూహం ప్రకారం వ్యవహరిస్తోందంటోంది. అంటే బీసీలకు చట్టబద్ధంగా రావాల్సిన కోటాను అడ్డుకుంటున్నదే కాంగ్రెస్ అనే అర్థం వచ్చేలా మాట్లాడుతోంది బీఆర్ఎస్. అటు బీజేపీ వర్షన్ కూడా ఇదే. ఆర్డినెన్స్ జారీ చేసి గవర్నర్ ఆమోదిస్తే ఒక వ్యూహం, ఆమోదించకపోతే మరో వ్యూహంతో వెళ్లేందుకు కాంగ్రెస్ చేస్తోన్న ప్లాన్ ఇది అంటోంది బీజేపీ. గవర్నర్ కనుక ఆర్డినెన్స్ ను ఆమోదించకపోతే కాంగ్రెస్ నెక్స్ట్ టార్గెట్ తమ పార్టీని అంటోంది కమలదళం. నిజానికి అసెంబ్లీ తీర్మానం చేసి పంపించిన బిల్ కేంద్రం దగ్గర ఉన్నప్పుడు మళ్లీ ఆర్డినెన్స్ తీసుకొస్తే అదొక రాజ్యాంగపరమైన సంక్షోభానికి దారితీయదా? అలాంటప్పుడు ఆర్డినెన్స్ ను కొట్టేయడం జరగదా అని ప్రశ్నిస్తోంది. అంటే ఒక విధంగా బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వకుండా అడ్డుకుంటున్నది కూడా కాంగ్రెస్సే అని విరుచుకుపడుతోంది. గతంలో కూడా ఇట్లాంటి నాటకాలు టీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు జరిగినాయి. ప్రజా సమస్యల్ని చర్చించేందుకు వేదిక శాసనసభ ఉంటుంది, లేదా పార్లమెంట్ ఉంటుంది. పాపం టీఆర్ఎస్ వాళ్ళకి పార్లమెంట్లో, లోక్సభలో ప్రాతినిధ్యం లేదు. అది మా మెదక్ పార్లమెంటు ప్రజల యొక్క ఘన విజయం, గర్వంగా భావించాల్సినటువంటి అంశం. స్థానిక ఎన్నికలు రాబోతున్నాయనేటువంటి ప్రస్తుత తరుణంలో మీడియాలో స్పేస్ కోసం, భారతీయ జనతా పార్టీని ఇబ్బంది పెట్టేటువంటి కార్యక్రమాల కోసం రకరకాలైనటువంటి కుట్రల్ని అటు టీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్ పార్టీలు చేస్తా ఉన్నాయి. ఫైనల్ గా అందరికీ బీసీ కోట రావాలనే ఉంది, కానీ క్రెడిట్ మాత్రం ఒక్కరికే దక్కాలి. ఆ వచ్చే క్రెడిట్ ఏదో తమకే దక్కాలని చూస్తున్నాయి.